హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. హిందువులందరూ గర్వించేలాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తానికి అతిపెద్ద దేవాలయాన్ని అయితే హిందూ దేవాలయం అయితే నిర్మించారు అబుదాబిలో. బాబ్స్ హిందూ మందిర్ ఇది. అసలు ఎంత బాగుంది అంటే మాటల్లో అయితే చెప్పలేను. నిజంగా అంత అద్భుతంగా ఉంది, ఎంత పీస్ఫుల్ గా ఉందో. అసలు ఆర్కిటెక్చర్ అయితే ఇంకా మాటల్లో అయితే చెప్పక్కర్లేదు. గంగా హారతి ఈవినింగ్ టైమ్ లో అయితే ఉంటుంది. ఈవినింగ్ 7 o'clock కి ఎగ్జాక్ట్ గా అయితే స్టార్ట్ చేస్తారు. జస్ట్ 10 minutes అయితే ఉంటుంది. చాలా బాగుంది. నిజంగా మై మర్చిపోయాను. నిజంగా అంత దేవుడు స్మరించుకుంటూ అంత అలాగైతే ఉంది. చాలా హ్యాపీ అయితే అనిపించింది. మెయిన్ గా ఈ గంగా హారతి ఈవినింగ్ టైమ్ లో చూస్తే బాగుంటుంది. లైటింగ్ ఫోకస్ తో కూడా గుడి అంతా కూడా బాగుంటుంది. మీకు తెలుసు కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సమ్మర్ టైమ్ లో ఇంకా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. కాళ్ళు కూడా కాలిపోతాయి. అందుకే డే టైమ్ లో వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది పిల్లవాడితో అని చెప్పి మేము ఇంకా ఈవినింగ్ టైం అయితే వెళ్ళాము. ఈవినింగ్ టైం వెళ్ళినా కూడా చాలా రష్ గా అయితే ఉన్నది. చాలా మంది కూడా గంగా హారతికి అటెండ్ అయితే అవుతున్నారు. చాలా ప్లెజెంట్ గా అయితే అనిపించింది. నిజంగా నాకు ఇండియాలో మనం టెంపుల్ విజిట్ చేస్తాం కదా, ఆ ఫీలింగే వచ్చింది. మన గుడి ఎంట్రన్స్ లోనే ఆర్టిఫిషియల్ దీపాలు అయితే ఇస్తున్నారు. అక్కడ మనం తీసుకుని మళ్ళీ గంగా హారతి అయిపోయాకైతే సబ్మిట్ అయితే చేయాలి. ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఏకశిలపై అయోధ్య రామ మందిర్ అయితే రూపొందించారు. ఎంత అద్భుతంగా అయితే ఉందో గర్భగుడి అయితేని. ఇక్కడ మీరు చూడొచ్చు పింక్ స్టాండ్ స్టోన్ తో కూడా ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా అయితే రూపొందించారు. 7 ఎమిరేట్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. 7 గోపురాలు కూడా దుబాయ్, అబుదాబి, షార్జా, రసల్ ఖైమా అలా 7 ఎమిరేట్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఈ 7 గోపురాలు కూడా నిజంగా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా చెక్కించారు. రాజస్థాన్ నుంచి స్పెషల్ గా అయితే మనకి వచ్చి శిల్పులందరూ కూడా ఇక్కడ 3 years పాటు అయితే ఉండి ఈ మందిరాన్ని అయితే నిర్మించారు. అండ్ ఇటాలియన్ స్టోన్స్ తోటి ఇక్కడ వేడిని తట్టుకోవడానికి స్పెషల్ గా స్టోన్స్ కూడా మనకి ఇండియా నుంచి అయితే రప్పించారు. ముస్లిం కంట్రీలో కూడా హిందూ దేవాలయాన్ని ఇంత పెద్దగా అయితే నిర్మించారు. హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలాగా అయితే నిర్మించారు. నిజంగా చాలా బాగా అయితే ఉంది టెంపుల్ అంతా కూడా. అండ్ ఇది ఓపెన్ చేయడానికి కూడా మన మోడీ గారే వచ్చి ఓపెన్ అయితే చేశారు ఫిబ్రవరిలో. 27 acres లో అయితే ఇది నిర్మించారు ఈ టెంపుల్ అంతా కూడా. అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. స్టార్టింగ్ లో మనకి ఎయిర్పోర్ట్ లో ఎలాగా స్కాన్ అవన్నీ చేస్తారో మన బ్యాగ్స్ అవన్నీ కూడా మనల్ని కూడా స్కాన్ అయితే చేసి లోపలికి అయితే పంపిస్తారు. గుడిలో చాలా ప్లెజెంట్ గా అయితే ఉన్నది. ఇన్సైడ్ ఫొటోస్ తీయడానికి అలౌడ్ అయితే లేదు, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. సైడ్ ఇలా గంటలతో వాటర్ మధ్యలో అయితే ఇలాగ లైన్ గా గంటలు అయితే పెట్టారు. మా వారితో కూడా గంటలు అయితే సౌండ్ అయితే వినిపిస్తున్నాము. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అయితే టెంపుల్ అయితే చాలా రష్ గా అయితే ఉంటుంది. అండ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. అండ్ మనకి ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది కదా. ఇప్పుడు మరాఠీ వాళ్ళు వీలో కోలాటం జరుగుతూ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ అయితే ప్రదర్శిస్తూ ఉంటారు ఈవెంట్స్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు. అండ్ మార్నింగ్ టైమ్ లో అయితే ట్రెడిషన్ డ్రెస్సెస్ లో వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ టైమ్ లో అయితే అలౌడ్ అయితే ఉండదు, పబ్లిక్ ని అలౌ చేయరు. ప్రోగ్రామ్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయాక అయితే పబ్లిక్ ని అయితే అలౌ అయితే చేస్తారు. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అయితే అలాగే జరిగింది. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను. మరీ కూడా ఫెస్టివల్స్ టైమ్ లో అయితే చాలా రష్ గా అయితే ఉంటుంది. అండ్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవాలి. ఫ్రీయే టికెట్, కాకపోతే ముందుగా మనం బుకింగ్ అన్నది చేసుకుంటేనే విజిటింగ్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. ఇలా సాంబార్ రైస్ అయితే పెట్టారు ప్రసాదం కింద. చాలా బాగుంది. కెఫెటేరియా కూడా ఉంది. అవుట్ సైడ్ మనం ఏమైనా తినాలి అనుకుంటే. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.